సమ్మర్లో చేసుకునే స్పెషల్ రెసిపీస్లో ఈ సగ్గుబియ్యం వడియాలు కూడా ఒకటి. అలా ఆయిల్లో వేయగానే ముత్యాల్లా మెరిసిపోయే ఈ సగ్గుబియ్యం వడియాలు 1 ఇయర్ పాటు ఖచ్చితంగా నిల్వుంటాయి. కరకరలాడే ఈ వడియాల్ని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యంని ఒక 2 hours పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా సగ్గుబియ్యం నానితే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో 4 నుంచి 5 పచ్చిమిర్చీలు, అలాగే ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ముక్కలుగా చేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందంగా ఉండే పాత్రని స్టవ్ మీద పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ సగ్గుబియ్యంకి 4 గ్లాసుల వాటర్ని ముందుగా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని నానబెట్టిన వాటర్తో పాటు మొత్తం ఈ పాత్రలోకి యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యంని బాగా ఉడకనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. వడియాల పిండి మరీ చిక్కగా కాకుండా బాగా ట్రాన్స్పరెంట్గా మారినప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయాలి. బాగా కలుపుకొని పిండి ఇంకా దగ్గర పడే వరకు తిప్పుతూనే ఉండాలి. పిండి అటు మరీ గట్టిగా అవ్వకుండా కొంచెం జారుడుగానే ఉండాలి. పిండి చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆపేసి ఈ పిండిని కొంచెం చల్లారనివ్వాలి. ఎండ బాగా తగిలే చోట ఒక ప్లాస్టిక్ కవర్ లేదా తడిపిన కాటన్ బట్టను పరుచుకొని స్పూన్తో వడియాల పిండి తీసుకొని మనకు కావాల్సిన సైజులో వడియాలు పెట్టుకోవాలి. మరీ పలచగా పెట్టుకోకూడదు. ఎండిపోయిన తర్వాత అవి ఇంకా పలచగా అయిపోతాయి. ఒక 1 day ఖచ్చితంగా పడుతుంది వడియాలు పూర్తిగా ఎండిపోవడానికి. వడియాలు చెమ్మ లేకుండా ఎండిపోయిన తర్వాత ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 1 year పాటు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి ఇప్పుడు టేస్ట్ చూడాలి కాబట్టి ఒక చిన్న బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వడియాలు వేసుకొని వేపుకోవాలి. ఆయిల్లో వేయగానే ఎలా తెల్లగా అలాగే పెద్దగా పొంగుతున్నాయో చూడండి. క్రిస్పీగా కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ సమ్మర్లో ఈ వడియాల రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.